హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 20 2026 అండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఒక్కొక్కటిగా వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడిని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్ల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంది, దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆధార్ కార్డుకు ఇది ఒక్కటి చేసుకోకపోతే మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే అవకాశం అయితే ఉందంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు నేటి కాలంలో ఆధార్ కార్డు లేనిది ఏ పని కూడా జరగదు. ప్రతి స్కీమ్కు ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు ముడిపెట్టడం, పిల్లల స్కూల్ అడ్మిషన్ నుంచి ప్రభుత్వ పథకాలు రావాలన్నా కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ఇక బ్యాంక్ అకౌంట్ కావచ్చు, పాన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు కదా. అయితే ఇక మీ ఆధార్ కార్డు సంబంధించి ముఖ్యంగా ఆధార్ వివరాలు కనుక సైబర్ నేరగాళ్ళ చేతికి చిక్కితే కనుక మీ అనుమతి లేకుండానే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఖాళీ అవకాశం అయితే ఉంది. కాబట్టి మరింత సురక్షితంగా సెక్యూరిటీగా సేఫ్గా ఉంచేందుకు గాను ముప్పును తప్పించుకోవడానికి ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఫీచర్ అనేది తీసుకొచ్చడం జరిగింది. చాలామందికి అయితే తెలియదు ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆధార్ డేటాలో పేరు, చిరునామాలతో పాటు అత్యంత కీలకమైనది మన వేలిముద్రలు, అదేవిధంగా ఐరిస్ అనేది ఉంటాయి. కాబట్టి సో వీటి ఆధారంగానే ఫోర్జరీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే మీరు మీ ఆధార్ డేటాను లాక్ చేయకపోతే మీ బయోమెట్రిక్ దుర్వినియోగం అయ్యే అవకాశం అయితే ఉంది. రక్షణ కవచంగా ఏం పనిచేస్తుంది, ఎలా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా UIDAI వెబ్సైట్లోకి వెళ్ళి బయోమెట్రిక్ వివరాలను లాక్ చేసుకోవచ్చు. ఇందులో myAadhar.uid.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అందులో మీ యొక్క ఆధార్ కార్డు 12 అంకెల నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ అందులో లాగిన్ చేయండి. తర్వాత హోమ్ పేజ్ పైన సెర్చ్ చేస్తే అన్లాక్ బయోమెట్రిక్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సూచనలు చదివి నెక్స్ట్ బటన్ పైన నొక్కండి. తర్వాత మీ యొక్క బయోమెట్రిక్ లాక్ చేయాలనుకుంటున్నారా అనే బాక్స్ను టిక్ చేస్తే కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి లాక్ చేస్తే మీ వేలిముద్రలు ఎక్కడ పనిచేయవు. ఒకవేళ మీరు వేలిముద్రలు వేయాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మళ్ళీ కూడా లాక్ అయింది అన్లాక్ తీస్తేనే మీరు వాడుకోవడానికి అవకాశం అవుతుంది. దీనివల్ల ఏంటంటే బెనిఫిట్ అంటే అనుమతి లేకుండా ఎవరు కూడా బయోమెట్రిక్ లావాదేవీలు చేయలేరు అన్నమాట. సో సురక్షితంగా ఉంటుంది. ఇక 10 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఏదైతే ఉందో మన యొక్క డీటెయిల్స్ ఎక్కడ ఉంటున్నాయి, కరెక్ట్ అడ్రస్, దాంతోపాటు ఫోటో కూడా అవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆధార్ కార్డు ముడిపెట్టే చాలా రకాల పథకాలు అయితే మనకు అందుబాటులోకి అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ కోవకు చెందిందే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం అని కూడా అంటాం కదా. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 6 గ్యారంటీల్లో ఒకటైనటువంటి మహాలక్ష్మి పథకం ఇప్పుడు స్మార్ట్ కార్డులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. అసలు కార్డు ప్రయోజనాలు ఏంటనేది కూడా ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు, నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ కార్డు రావడం వల్ల అర్హత ఉన్న వారికి మాత్రమే ప్రయాణం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రయాణాల్లో రద్దీ అనేది ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కార్డుకు సంబంధించి ఒక ఆధార్ కార్డు ఏదైతే మాదిరిగా ఉందో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 6 అంకెలతో కూడినటువంటి నెంబర్ ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. అందులో పేరు, డీటెయిల్స్, అడ్రస్ అన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి అదైతే ముఖ్యంగా మహిళలకు సంబంధించి బస్సు ఎక్కినప్పుడు ఆ కార్డు బస్ కండక్టర్ చూపిస్తే స్కాన్ చేస్తుంది అనమాట. ఎక్కడెక్కడ రద్దీ పెరుగుతుంది, ఎక్కడెక్కడ ఎంత దూరం వెళ్తుంది అవన్నీ కూడా స్పీడ్ అవుతాయి. కాబట్టి రద్దీ పెరిగిన ప్రాంతాల్లో మరిన్ని బస్సులు వేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అనమాట, జోన్ల వారీగా. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇందులో వీటి వల్ల జిల్లాల, మండలాల, గ్రామ జోన్ల వారీగా కూడా రద్దీ అనేది తక్కువ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి తేలికవుతుంది. అదేవిధంగా ఆధార్ కార్డు మాదిరిగానే యూనిక్ ఐడెంటిటీ ఇస్తున్నారు. కాబట్టి సో ఇందులో కుడివైపున లబ్ధిదారు పోర్ట్ అయితే ఉంటుంది. వెనుక భాగంలో ఉచిత బస్ పథకానికి సంబంధించి నిబంధనలు అయితే అందులో క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో దాదాపు ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి 5 లక్షల కార్డులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. సో మొత్తం మీద అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి, అనుకున్నట్టుగానే. ఎందుకంటే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తులో ప్రణాళికలపై కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘంగా చర్చించినట్లు అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇందులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగిందనమాట. పనితీరు ఎలా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే బడ్జెట్ ఏ రకంగా ఉంది, ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు ఇక హామీ అమలు దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నారనమాట. ప్రజల్లోకి అవి ఎంతవరకు వెళ్తున్నాయి,
అయితే రాహుల్ గాంధీ ప్రత్యేకంగా వీటిపైన చర్చించారు. మేనిఫెస్టోలో భాగంగా గతంలో ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు పెంచి ఇస్తామని చెప్పడం కదా. సో ఇందుకు సంబంధించి అదేవిధంగా మహిళలకు సంబంధించి 2,500 రూపాయల ఆర్థిక స్కీము అమలుపైన వారు ఆరా తీశారన్నమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే బడ్జెట్లో భాగంగా నిధుల కేటాయింపులు ఇవన్నీ కూడా పరిశీలించినట్లు అప్డేట్స్ అయితే అందిస్తున్నారు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత గ్రామ పంచాయతీ కంటే మున్సిపాలిటీలో అనుకున్న స్థాయిలో రావడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం దాదాపు అధికారంలోకి వచ్చేసి దాదాపు 2 సంవత్సరాలు అయితే కావస్తుంది. అయితే మొత్తానికి ఇటు ప్రతిపక్షాల నుంచి ఆసరా పెన్షన్ లబ్ధాల నుంచి పెన్షన్ల పెంపు అనేది ఎంతైనా అవసరం ఉందని ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలోనూ చెప్పారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులకు సంబంధించి 4,016 రూపాయలు, దివ్యాంగులకు 6,016 రూపాయలు అయితే అందజేస్తామని చెప్పారు. ఇప్పుడు మొత్తానికి 11 రకాల పెన్షన్లు అయితే అందిస్తున్నారు. ప్రతి నెల 43 లక్షలు అంటే దాదాపు 1,000 కోట్ల మేర ప్రతి నెల ఖర్చు అవుతుందన్నమాట. సో అంటే కొత్త విధానం కొన్ని మార్పులు అయితే చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల మనకు గతంలో వేలిముద్రల ద్వారా ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫోటో దింపి యాప్ అనేది ఉంటుంది కాబట్టి అందులో ఐరిస్ స్కాన్ చేసిన తర్వాత మనకు పైసలు ఇస్తున్నారు. దీనివల్ల ఎవరైతే అర్హులు ఉన్నారో వారు అంటే చనిపోయిన వారిని తొలగించి బతికిన వారికి మాత్రం ఇవ్వడం, దాంతోపాటు ఏదైతే అవినీతి తావు లేకుండా అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు గాను. అయితే ఇటీవల కాలంలో చాలామంది ఉన్నవారిలో కూడా చాలామంది అనర్హులుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అందులో చాలామంది ఇటీవల కాలంలో సర్వే అయితే చేయడం జరిగింది కదా. దాదాపుగా రాష్ట్రంలో అంటే గ్రామాల్లో 1, పట్టణాల్లో 2 ఈ రకంగా మొత్తం మీద అయితే వాటిని సర్వే చేసిన తర్వాత క్లియర్గా ఏం చెప్తున్నారు ఏంటంటే, ఒకటి ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేసుకొని వయసు పెంచుకొని తర్వాత ఫేక్ సర్టిఫికేట్లు పెట్టారనమాట. కొంతమంది అనర్హులు కూడా పెన్షన్లు పొందుతున్నారు, కార్లు బంగ్లాలు ఉన్నవారు. సో అటువంటి వారిని కూడా గుర్తించే పనిలో పడిందనమాట. ఇక వారిని ప్రతి నెల కూడా తొలగిస్తూ ఉన్నారు. ఈ నెలకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు సంబంధించి గతంలో ఎప్పుడు కూడా కీలక నేతలు వచ్చి ఇలాంటి పథకాలపైన ఎప్పుడు కూడా ప్రస్తావించిన దాఖలు అయితే లేవు. కాబట్టి తప్పనిసరిగా వృద్ధులకు సంబంధించి అదేవిధంగా దివ్యాంగులకు పెంచే అవకాశాలు ఈ నెల నుంచి ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. త్వరలోనే ఏదైతే ఎలక్షన్లు త్వరలోనే ఉన్నాయి కాబట్టి ఈ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 4,016 రూపాయలు తీసుకున్నటువంటి వారికి దివ్యాంగులకు ప్రభుత్వం 2,000 రూపాయలు అదనంగా కలిపి 6,000 రూపాయలు స్టార్టింగ్ వచ్చేసి వృద్ధాప్య పెన్షన్లపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా 4,016 రూపాయలు పెంపు అనేది ఉండబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. చూడాలి మరి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ప్రతి నెల 24, 25 ఈ డేట్లో అయితే అందించే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఏదైతే బడ్జెట్ అనేది కేటాయించబోతున్నారు, అలాగేట్మెంట్ ఎంత చేయబోతున్నారు దీన్ని బట్టి మనకు క్లియర్గా ఎప్పటి నుంచి ఎంత మొత్తంలో 500 పెంచుతారా లేదంటే ఒకేసారి 2,000 పెంచుతారన్న దానిపైన మనకు 2-3 రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుందన్నమాట. సో మొత్తానికి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇది ప్రస్తుతం ఉన్నట్టు లేటెస్ట్ తాజా సమాచారం. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సుప్రీంకోర్టు సంబంధించి సంచలన నిర్ణయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు అన్ని రాష్ట్రాల్లో ఉచిత పథకాలు ఎలక్షన్ల ముందైతే చెప్తూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు ఎన్నికలు వచ్చిన వెంటనే ఉచిత పంపకాలన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి పథకాలకు సంబంధించి ముఖ్యంగా త్వరలోనే తమిళనాడులో ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి. ఒక పిటిషన్ వేసిన తర్వాత క్లియర్గా చెప్తున్నారు వారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ కరెంట్ అక్కడ మొత్తం ఇవ్వడం దానివల్ల ఏమవుతుందంటే 2 రకాలు ఉన్నా లేకపోయినా అందరికీ ఇస్తే ఉన్నవారికి లేని వారికి అంటే అది కరెక్ట్ కాదనే విధంగా మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించి ఉచిత పథకాలపైన కాకుండా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పేసి ఉచిత పథకాలకు సంబంధించి ఏదైతే కేంద్రానికి నోటీసులు అనేది జారీ చేసినట్లు ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాల అమలు కావాల్సి అయితే ఉంది. ఇంకొక వచ్చేసి మహిళలకు 2,500 పథకానికి సంబంధించి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన కూడా నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి.